ఏపీలో పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? గ్రామాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా సేనాని సైన్యాన్ని తీర్చిదిద్దుతున్నారా? ఈసారి స్థానిక సమరంలో ఆశించిన దానికంటే రెట్టింపు ఫలితాలు రాబోతున్నాయా? సేనాని విలేజ్ పాలిటిక్స్ ఎంతవరకు రాణిస్తాయి? వైఎస్ పేరుతో గతంలో గ్రామాల్లో పుంజుకున్న వైసీపీ గ్రామాల్లో పట్టు పెంచుకునేందుకు జనసేన ప్రయత్నం. విలేజ్ పాలిటిక్స్ పై జనసేన దృష్టి. గ్రామ స్థాయిలో మారుతున్న రాజకీయాలు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో పవన్ సక్సెస్. ఏపీలోని గ్రామీణ స్థాయిలో రాజకీయాలు పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ విలేజ్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న నేపథ్యంలో తమ పార్టీని పుంజుకునేలా చేయాలనేదే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహంగా ఉందని నాయకులు చెబుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను నేరుగా గ్రామీణ ప్రాంతాలకే, పంచాయతీలకే ఆయన జమ చేస్తున్నారు. తద్వారా పనులు జోరుగా సాగుతున్నాయి. దీనిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పార్టీ పరంగా జనసేన ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామీణ స్థాయిలో పార్టీని డెవలప్ చేయడం, గ్రామీణ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే దిశగా జనసేన అడుగులు వేస్తుంది. ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు తిరుగుండదు అన్నది ఆ పార్టీ అంచనా. సాధారణంగా పట్టణాలు, నగరాల్లో ప్రజల ఆలోచన స్థాయి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒకే దిశగా ఏ రోజు పట్టణ, నగర స్థాయిలో ప్రజల ఆలోచన ఉండదు. సమయానుకూలంగా ఆలోచన మారడం, పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం అనేది కనిపిస్తుంది. కానీ గ్రామీణ స్థాయిలో ఒకసారి కనుక మంచి మార్కులు సంపాదించుకున్న పార్టీ దాదాపు దశాబ్దాల తరబడి అదే స్థాయిలో కొనసాగుతూ ఉండడం ఏపీలో స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వైసీపీ ఇదే తరహా రాజకీయాలు చేసింది. వైఎస్ సెంటిమెంట్ ను, అదేవిధంగా ఆరోగ్యశ్రీ వంటి కీలక పథకాలను అడ్డుపెట్టి గ్రామీణ స్థాయిలో ఆ పార్టీ పుంజుకుంది. ఇప్పుడు అభివృద్ధిని ప్రాతిపాదికగా చేసుకుని జనసేన కూడా అలాంటి వ్యూహాలతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. గ్రామీణ స్థాయిలో డెవలప్ కావడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పట్టు సంపాదించే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తూ ఉండడం విశేషం. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.